హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనము సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ వసంత్లో ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ లెసన్ అయిన మిఠాయి వాలా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ విందాము. సో ముందుగా నేను ఏం చేస్తానంటే మీకు ఈ లెసన్ సమ్మరీ చెప్పేస్తాను, అంటే దేని గురించో మొత్తం చెప్పేస్తాను. సో ఆ తర్వాత మొత్తం పారాగ్రాఫ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందుగా మీకు ఒక స్టోరీ, ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మొత్తం లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో బేసికల్ గా మిఠాయి వాలా అంటే ఎవరు? స్వీట్స్ అమ్మే వాళ్ళని మిఠాయి వాలా అంటారు, రైట్? సో ఈ లెసన్ లో కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఆ, ఒక టాయ్ సెల్లర్, ఖిలోనే వాలా అంటారు. ఖిలోనే అంటే టాయ్స్. సో ఖిలోనే వాలా ఏంటంటే ఇట్లా ఇంటి ముందటికి వచ్చి అమ్ముతారు కదా టాయ్స్, ఒక సైకిల్ పైన లేదా ఒక కార్ట్ పైన. అలా ఒక అతను వస్తాడనమాట. వచ్చి అన్ని టాయ్స్ అంటే లైక్ షౌట్ చేస్తూ వస్తాడు, అంటే కిలోనే లేలో అంటే టాయ్స్ తీసుకోండి అనేసి అలా అంటూ వస్తూ ఉంటాడనమాట. సో అక్కడ అది విన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా స్ట్రీట్ లో, వాళ్ళందరూ వెళ్ళి తన దగ్గర బొమ్మలు కొనుక్కుంటారనమాట. అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళ మమ్మీ అడుగుతుంది అనమాట, ఎంతకు తీసుకున్నావు ఇవి, ఈ టాయ్స్ ఎంతకు తీసుకున్నావు అని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము ఈ ఇంత ఇంత రేట్ కి తీసుకున్నాము. అంటే వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఇంత తక్కువకి ఎవరు ఇచ్చారు అసలు, ఆయన ఎవరిచ్చారు అనేసి తను ఆలోచిస్తుంది అనమాట. మళ్ళీ తన పనుల్లో పడి తను మర్చిపోతుంది. ఒక 6 మంత్స్ అలానే అయిపోతాయి. సో మళ్ళీ 6 మంత్స్ తర్వాత వాళ్ళ స్ట్రీట్ లోకి, వాళ్ళు ఉండే ప్లేస్ కి ఒక మురళి వాళ్ళ వస్తాడు. మురళి అంటే ఫ్లూట్ అన్నమాట, ఫ్లూట్స్ అమ్మే అతను వస్తాడు. సో తను వస్తే తను వింటుందన్నమాట. తన పేరు రోహిణి అన్నమాట. ఆ ఇద్దరు బాయ్స్ వాళ్ళ మమ్మీ పేరు. సో తను వింటుంది. తనకి ఎందుకో డౌట్ వస్తుంది అనమాట, ఆ కిలోనే వాళ్ళనే ఈ మురళి వాళ్ళనేమో అనేసి. సో వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది, నువ్వు వెళ్ళి పిల్లలకి ఫ్లూట్స్ కొనుక్కో, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, పిల్లలు ఆడుకుంటారు అని చెప్తే తను వెళ్ళి మురళి కొంటాడు అనమాట, అదే ఫ్లూట్ కొంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ స్ట్రీట్ కి మిఠాయి వాళ్ళ వస్తాడు, అంటే స్వీట్స్ అమ్మే అతను. స్వీట్స్ అంటే నాట్ లైక్ ఇప్పుడు మనం తినే స్వీట్స్ కాదు, అప్పట్లో ఇది చాలా ఇయర్స్ బ్యాక్ స్టోరీ కదా. సో ఇందులో స్వీట్స్ అంటే మనము చిన్నప్పుడు పెప్పర్మింట్, చిన్న చిన్న గోళీలు అంటారు, నారింజ మిఠాయి అంటే ఆరెంజ్ ఫ్లేవర్స్, మింట్ ఫ్లేవర్, ఇవన్నీ వస్తాయి కదా. ఆ, అలా అన్నమాట, అట్లాంటివి ఉంటాయి. క్యాండీస్, క్యాండీస్ అన్నమాట, అవి అమ్ముతారు. సో తను వింటుంది. సో తను వినేసి వెళ్తుంది అనమాట, ఆ మిఠాయి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ వాళ్ళ నానమ్మనో ఎవరో కూడా ఉంటారు. సో తను తీసుకుంటుంటే తను వెళ్ళి మాట్లాడుతుంది ఆ మిఠాయి వాళ్ళతో. మేము ఉండే ప్లేస్ కి ఫస్ట్ టైం వచ్చావా లేదా ఇంతకు ముందు కూడా వచ్చావా అని అడిగితే తను చెప్తాడు, లేదు ఇంతకు ముందు కూడా వచ్చాను అని అడుగుతుంది. సో తనకు అర్థమైపోతుంది, ఆ ఎప్పుడైతే మురళి వాళ్ళ కిలోని వాళ్ళ ఉన్నారో వాళ్ళిద్దరూ ఎవరో కాదు తినే అనేసి తనకు అర్థమవుతుంది. అంటే మిఠాయి అమ్ముతూనే వచ్చావా ఇంకా వేరేవేమన్నా అమ్మావా అని తనకి క్లారిఫై అవుతుంది, డౌట్ క్లియర్ అవుతుంది. బట్ స్టిల్ తనని అడుగుతుంది అనమాట. సో తను చెప్తాడు, లేదు ఇంతకు ముందు కూడా వచ్చాను, ఒకసారి టాయ్స్ అమ్మాను, ఒకసారి ఇలా ఫ్లూట్స్ అమ్ముతూ వచ్చాను అంటే తను అనుకుంటుంది, ఓ అయితే నేను అనుకుంది నిజమే అన్నమాట, తినే వచ్చాడు అప్పుడు 2 టైమ్స్ కూడా అనేసి. సో ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇట్లా ఇవన్నీ ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నావు, మరి నీకు సరిపోతుందా ఇంత తక్కువ అందరికి అమ్ముతున్నావు కదా అంటే తను చెప్తాడు, యా నాకు సరిపోతుంది తినడానికి, నా ఫుడ్కి అయితే వచ్చేస్తుంది అని అంటాడు. నీ గురించి చెప్పు అని అడిగితే తను చెప్తాడనమాట. అంటే తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనేసి, తనకి ఒకప్పుడు వైఫ్, ఇద్దరు పిల్లలు కూడా ఉండే వాళ్ళని, మంచి ఇల్లు, చాలా రిచ్ అనేసి. కానీ ఎందుకో వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ వైఫ్ కి తను కోల్పోతాడు అనమాట. తను ఇప్పుడు తనకి పిల్లలు లేరు. సో లేరు కాబట్టి ఆ బాధతో ఇలా అందరి పిల్లల్ని కలవచ్చు, వాళ్ళకి తక్కువకి ఇస్తే అందరు వచ్చి కొంటారు అనేసి వాళ్ళ హ్యాపీనెస్ ని తన హ్యాపీనెస్ అనుకొని ఉంటాడనమాట. సో వాళ్ళ పిల్లల కోసం ఎప్పుడు ఏదో ఒకటి అమ్ముతూ వస్తూ అందరినీ హ్యాపీ చేస్తూ తను కూడా ఆ పిల్లల్ని చూస్తూ హ్యాపీగా ఉంటాడనమాట. ఇది వచ్చేసి మిఠాయి వాళ్ళ స్టోరీ. ఓకేనా, ఇది వచ్చేసి సమ్మరీ. మీకు ఒక స్టోరీ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటది. ఇప్పుడు మనము డీటెయిల్డ్ గా పారా టు పారా, వర్డ్ టు వర్డ్ అన్ని నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. सो बहुत ही मीठे स्वरों के साथ वह गलियों में घूमता हुआ कहता, बच्चों को बहलाने वाला खिलौने वाला. సో తను మంచి మీటే స్వర్ అంటే ఒక మంచి చక్కని వాయిస్ తో
వస్తూ గలియా అంటే స్ట్రీట్స్ లో తిరుగుతూ అంటున్నాడు అనమాట బచ్చోంకు. అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు లైక్ ఎవరైతే అమ్మడానికి వచ్చేవాళ్ళు ఐస్ క్రీమ్ కానీ స్వీట్స్ కానీ వాళ్ళు ఒక చిన్న చిన్న సాంగ్స్ పాడుతూ అట్లా వచ్చేవాళ్ళు అనమాట. కుల్ఫీ వాళ్ళ కుల్ఫీ లేలో అలా కొన్ని కొన్ని పాడుతూ వచ్చేవాళ్ళు. సో తను కూడా బచ్చోంకో బహలానే వాళ్ళ ఖిలోనే వాళ్ళ అనుకుంటూ వచ్చాడనమాట. इस अधूरे वाक्य को वह ऐसे विचित्र किंतु मादक मधुर ढंग से गाकर कहता कि सुनने वाले एक बार अस्थिर हो उठते. సో ఈ అధూరా వాక్య అంటే ఈ హాఫ్ సెంటెన్స్, అది అన్ఫినిష్డ్ సెంటెన్స్ అన్నమాట. దాన్ని కంప్లీట్ చేయలేడు. బట్ స్టిల్ అది ఒక విధంగా ఒక డిఫరెంట్ గా చాలా స్వీట్ గా ఉంటుంది అనమాట తను పాడితే. ఎలా అంటే వినేవాళ్ళు ఒక నిమిషం అలా ఉండిపోవాలన్నమాట. వింటే వాళ్ళకి ఇట్లా ఏదో డిఫరెంట్ ఫీలింग కలిగేటట్టు అనేవాడు అనమాట. उसके स्नेहाभिषिक्त कंठ से फूटा हुआ गान सुनकर निकट के मकानों में हलचल मच जाती. స్నేహాభిషిక్త్ అంటే స్నేహ అంటే ఫ్రెండ్షిప్ కదా. ఆ ఫ్రెండ్లీ వాయిస్ విని నికట్ అంటే ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో, మకాన్ అంటే హౌసెస్, ఆ దగ్గరలో ఉన్న హౌసెస్ లో హల్చల్ మజ్జాతి. హల్చల్ అంటే లైక్ చాలా అంటే ఎలా అయిపోతుందంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు టాయ్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు కదా, మొత్తం అక్కడ గొడవ గొడవగా అలా అయిపోతుంది అనమాట. छोटे छोटे बच्चों को अपनी गोद में लिए युवतियां चिकों को उठाकर छज्जों पर नीचे झांकने लगती है. సో యువతియా అంటే ఇక్కడ మదర్స్ అనుకోవచ్చు, లేదా అక్కడ ఉండే యంగ్ ఆడవాళ్ళు. సో వాళ్ళందరూ చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ టెరెస్ పై నుండి చూసేవాళ్ళంట. అంటే టాయ్స్ వచ్చాయి, టాయ్స్ అమ్మే అతను వచ్చాడు కదా, ఏమేమి టాయ్స్ తెచ్చాడు అనేసి వాళ్ళందరూ చూసేవాళ్ళంట. गलियों और उनके अंतर्व्यापी छोटे छोटे उद्यानों में खेलते और इटलाते हुए बच्चों का झुंड उसे घेर लेता और तब वह खिलौने वाला वही बैठकर खिलौनों की पेटी खोल देता. సో అక్కడ దగ్గరలో ఆడుకునే పిల్లలు ఆ స్ట్రీట్స్ లో, ఆ పక్కన గల్లీల్లో, అక్కడ చిన్న చిన్న పార్క్స్ లో అలా ఆడుకునే పిల్లలందరూ ఇతని వాయిస్ విని వచ్చి తనని చుట్టుముట్టే వాళ్ళు అనమాట. మొత్తం ఘేర్లేనా అంటే తనని మొత్తం సరౌండ్ చుట్టుముట్టేసే వాళ్ళు. అప్పుడు తన దగ్గర ఉన్న బాక్స్ ని ఓపెన్ చేస్తాడనమాట కిలోనే వాళ్ళ. బాక్స్ అంటే ఆ బాక్స్ లోనే అన్ని టాయ్స్ పెట్టుకొని వచ్చేవాడేమో. సో దాన్ని ఓపెన్ చేసేవాడంట. बच्चे बच्चे खिलौने देखकर पुलकित हो उठते. वे पैसे लाकर खिलौने का मोल भाव करने लगते. पूछते इचका दाम क्या है. సో పిల్లలు వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళు అనమాట. పిల్లలకి అంతే కదా, హ్యాపీనెస్ వస్తుంది టాయ్స్ ని చూస్తే. సో వాటన్నిటిని చూసి వాటి ప్రైస్ ఎంత అని అడిగేవాళ్ళు అనమాట. ఏమని, చిన్న చిన్న కిడ్స్ కదా. ఇచ్కా దామ్ క్యా హే, ఆల్ ఇచ్కా. ఇచ్కా అంటే ఇక్కడ ఇస్కా అంటే వాళ్ళకి సరిగా మాట్లాడడం రాదు కదా. సో ఇచ్కా దామ్ క్యా హై అంటే వాట్ ఈస్ ద ప్రైస్ ఆర్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ టాయ్ అనేసి అడిగేవాళ్ళు. ఆల్ ఇచ్కా, ఆల్ అంటే और ఇక్కడ. खिलौने वाला बच्चों को देखता और उनकी नन्ही नन्ही उंगलियों से पैसे ले लेता और बच्चों की इच्छानुसार उन्हें खिलौने दे देता. సో ఖిలోనే వాళ్ళ టాయ్ సెల్లర్. సో వాళ్ళని చూసి ఆ చిన్న చిన్న ఫింగర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చేతులతో వాళ్ళు డబ్బులు ఇస్తే అది తీసుకొని వాళ్ళకి ఏ టాయ్ కావాలో అది ఇచ్చేసేవాడు అనమాట. खिलौने लेकर फिर बच्चे उछलने कूदने लगते और तब फिर खिलौने वाला उसी प्रकार गाकर कहता बच्चों को बहलाने वाला खिलौने वाला. సో ఆ పిల్లలందరూ ఆ టాయ్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనమాట. వాళ్ళని చూసి ఈ ఖిలోనే వాళ్ళ మళ్ళీ అదే పాట పాడేవాడు ఆ సాంగ్, बच्चों को बहलाने वाला खिलौने वाला అని. सागर की हिलोर की भांति उसका यह मादक गान गली भर के मकानों में इस ओर से उस ओर तक लहराता हुआ पहुंचता और खिलौने वाला आगे बढ़ता. సో అతని వాయిస్ ప్రతి ఒక్కరికి, అక్కడ ఉండే ఆ స్ట్రీట్ లో ఉండే అన్ని ఇంట్లలోకి వెళ్ళేదన్నమాట. సో అలా పాడుకుంటూ పాడుకుంటూ తను ముందుకెళ్ళిపోయేవాడు. राय विजय बहादुर के बच्चे भी एक दिन खिलौने लेकर घर आए. वे दो बच्चे थे, चुन्नू और मुन्नू. चुन्नू जब खिलौने ले आया तो बोला मेला घोला कैचा चुंदल है. సో ఆ, రాయ్ విజయ్ బహదూర్ అనేసి ఒక అతను అనమాట. సో వాళ్ళ ఇంట్లో పిల్లలు టాయ్స్ కొని వాళ్ళ ఇంట్లోకి వచ్చారనమాట. వాళ్ళ పేర్లు ఏంటి, చున్ను మున్ను. సో ఒక అబ్బాయి చూసి అంటున్నాడు అనమాట, నా నా టాయ్ చూడు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే, మేలా ఘోలా
कैचा చుందల్ హే అంటే నా చూడు నా టాయ్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేసి, గోళ అంటే ఇక్కడ ఘోడా అని, నా హార్స్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని అంటున్నాడు. మున్ను బోలా ఆల్ దేకో మేలా కైచా చుందల్ హే, నాది చూడు, నా నా టాయ్ చూడు ఇంకా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేసి ఇంకొక అబ్బాయి అన్నమాట మున్ను అన్నాడు అనమాట. నెక్స్ట్ పేజ్. दोनों अपने हाथी घोड़े, సో ఇద్దరు కూడా తన వాళ్ళు తీసుకున్న ఎలిఫెంట్, హాతీ అంటే ఎలిఫెంట్, ఘోడ అంటే హార్స్, అవి తీసుకొని మొత్తం ఇంట్లో అంతా తిరుగుతూ జంప్ చేస్తూ ఉన్నారు. ఇన్ బచ్చోं की माँ रोहिणी कुछ देर तक खड़े खड़े उनका खेल निरखती रही. సో వాళ్ళ అమ్మ పేరు రోహిణి అన్నమాట. తను వీళ్ళిద్దరిని చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. अंत में दोनों बच्चों को बुलाकर उसने पूछा, अरे ओ चुन्नू मुन्नू, ये खिलौने तुमने కిత్నే మే లియే హే. సో వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచి అన్నదన్నమాట, ఈ టాయ్స్ నువ్వు ఎంత, ఇవి మీరు ఎంతకు తీసుకున్నారు అని అడిగింది. మున్ను బోలా దో పైచే మే ఖిలోనే వాలా దే గయా. సో మున్ను అన్నాడు 2 పైసే, అంటే అప్పట్లో 2 పైసెస్ లోనే ఉండేవి ఏవైనా కూడా, సో చాలా తక్కువకే. సో 2 2 పైసేలో ఇచ్చాడు అని చెప్తాడు. రోహిణి సోచనే లగి, ఇత్నే సస్తే कैसे दे गया है यह तो वही जाने, लेकिन दे तो गया ही है, इतना तो निश्चय है. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ రోహిణి అనుకుంటుంది అనమాట, అసలు ఇంత తక్కువ డబ్బుకి ఎందుకు ఇచ్చాడు తను, అసలు ఎలా ఇచ్చాడు, సర్లే ఇచ్చేసాడుగా అనుకొని తను అనుకుంది. एक जरा सी बात ठहरी, रोहिणी अपने काम में लग गई, फिर कभी उसे इस पर विचार करने की आवश्यकता भी भला क्यों पड़ती. సో తను ఇంకేదో పనులు పడిపోయి ఇంకా మర్చిపోయింది అనమాట ఈ విషయాన్ని. సో 6 महीने बाद, అంటే 6 मंथ्स తర్వాత, नगर भर में 2 4 दिनों से एक मुरली वाला के आने का समाचार फैल गया. लोग कहने लगे, भाई भाई वाह, मुरली बजाने में वह एक ही उस्ताद है, मुरली बजाकर गाना सुनाकर वह मुरली बेचता भी है, सो भी 2 2 पैसे में. భలా ఇస్మే ఉసే క్యా మిల్తా హోగా, మెహనత్ భీ తో నా ఆతి హోగి. సో 6 మంత్స్ తర్వాత అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్ లో, వాళ్ళ ఊర్లో అంట మొత్తం ఒక న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయింది. ఏంటి అంటే, ఒక మురళి వాళ్ళ వస్తున్నాడు, అంటే ఫ్లూట్స్ అమ్మే అతను వస్తున్నాడు. అది కూడా తను ఎంత బాగా ప్లే చేస్తున్నాడు అంటే, ఆ మురళి ప్లే కూడా చేస్తున్నాడు, మళ్ళీ అందరికీ అమ్ముతున్నాడు కూడా, అది కూడా చాలా తక్కువ రేట్స్ కి, 2 2 పైసే 2 2 పైసలు అమ్ముతున్నాడు. అసలు దాంట్లో అతనికి ఏం ప్రాఫిట్ వస్తుందో ఏమో, కనీసం హార్డ్ వర్క్ చేసినందుకు అవి తయారు చేసిన పైసలు కూడా తనకు దొరకవేమో, అసలు ఎందుకు ఇంత తక్కువకు అమ్ముతున్నాడు అనేసి అందరూ అనుకునే వాళ్ళు అనమాట. एक व्यक्ति ने पूछ लिया, कैसा है वह मुरली वाला, मैंने तो उसे नहीं देखा. సో ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ ఏం అడిగాడంటే, అసలు ఎలా ఉంటాడు ఆ మురళి వాళ్ళ, నేనైతే చూడలేదు అని అన్నాడు అనమాట. ఉత్తర్ మిలా, ఉత్తర్ అంటే ఆన్సర్, ఆన్సర్ ఏంటి, ఉమ్ర తో ఉస్కి అభి అధిక్ నా హోగి, యహీ 30 32 కా హోగా. సో పెద్దగా ఏజ్డ్ ఏం కాదు, లైక్ 30 32 ఇయర్స్ ఉంటాయి తనకి అని చెప్తాడు. దుబ్లా పత్లా గోరా యువక్ హే, అంటే చాలా సన్నగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అని చెప్తాడు. బికనేరి రంగీన్ సాఫా బాంతా హే. తో తను ఎలా ఉంటాడు, ఏం వేసుకుంటాడో ఇవన్నీ చెప్తాడు అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటారు. వహీ తో నహీ జో పెహలే ఖిలోనే బేచా కర్తా థా, క్యా వహ పెహలే ఖిలోనే బి బేచా కర్తా థా. సో ఎవరో అంటారు, ఇతను తనేనా ఫస్ట్ పిల్లలకి అవి అమ్మేసి టాయ్స్ అమ్ముతుండే కదా, తనేనా ఏంటి అంటే, మళ్ళీ ఇంకెవరో అంటారు, ఏంటి తనకు టాయ్స్ కూడా అమ్ముతాడా అనేసి అంటారు. హా జో ఆకార్ ప్రకార్ తుమ్నే బతలాయా ఉసి ప్రకార్ కా వహ భీ థా, तो वही होगा, पर भाई హే హే వహ ఏక్ ఉస్తాద్. సో నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే సేమ్ ఆ ఖిలోనే వాళ్ళ కూడా అలానే ఉంటాడు, సో నేనైతే అతనే అనుకుంటున్నాను అని చెప్తాడనమాట. ఇంకొక అతను అంటాడు, మేబీ ఉండొచ్చు, కానీ తను మాత్రం ఉస్తాద్, ఉస్తాద్ అంటే చాలా బాగా ప్లే చేస్తున్నాడు కదా అది ఫ్లూట్ ని, సో అందుకే ఉస్తాద్ అనేసి అంటాడు అనమాట. प्रतिदिन इसी प्रकार उस मुरली वाले की चर्चा होती, प्रतिदिन नगर की प्रत्येक गली में उसका मादक मृदुल स्वर सुनाई पड़ता, बच्चों को बहलाने वाला मुरली वाला मुरलिया वाला. సో అట్లా డైలీ తన గురించి అందరూ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. తను డైలీ వచ్చి చక్కగా నైస్ గా మురళి ఫ్లూట్ ప్లే చేస్తూ ఉండేవాడు, మళ్ళీ సేమ్ పాట పాడేవాడు, కాకపోతే బచ్చోं को बहलाने वाला मुरली वाला అనేవాడు. रोहिणी ने भी मुरली वाले का यह स्वर सुना,
तुरंत ही उसे खिलौने वाले का स्मरण हो आया। उसने मन ही मन कहा, खिलौने वाला भी इसी तरह గా గా कर खिलौने बेचा करता था। సో రోహిణి కూడా తనని విన్నదనమాట, తను అంటుంటే ఆ పాట పాడుతుంటే విన్నదనమాట. విని తనకు గుర్తొచ్చింది, ఆ కిలోనే వాళ్ళ కూడా సేమ్ ఇలానే పాట పాడి పిల్లలకి టాయ్స్ అమ్మేవాడు అనేసి తనకు గుర్తొచ్చింది అనమాట. रोहिणी उठकर अपने पति विजय बाबू के पास गई। जरा उस मुरली वाले को बुलाओ, बुलाओ तो चुन्नू मुन्नू के लिए ले लूं। क्या पता यह फिर इधर आए ना आए, वे भी जान पड़ता है पार्क में खेलने निकल गए हैं। సో తను వాళ్ళ హస్బెండ్ విజయ్ కి చెప్తుంది, నువ్వు ఆ మురళి వాళ్ళని పిలిచి తన దగ్గర తీసుకో, మళ్ళీ ఫ్లూట్స్ కొనుక్కో, చిన్ను మున్ను కోసం, మేబీ తను మళ్ళీ వస్తాడో రాడో ఇక్కడికి అని అంటుంది అనమాట. विजय बाबू एक समाचार पत्र पढ़ रहे थे। उसी तरह उसे लिए हुए वे दरवाजे पर आकर मुरली वाले से बोले, क्यों भाई किस तरह देते हो मुरली। సో విజయ్ బాబు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాడు అనమాట. సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్. సో అది చదువుతూ దాన్ని పట్టుకొని అలానే బయట డోర్ దగ్గరికి వెళ్ళి మురళి వాళ్ళని అడిగాడు, ఎంతకి ఇస్తున్నావు ఒక్క మురళి అనేసి అడిగాడు. किसी की टोपी गली में गिर पड़ी, किसी का जूता पार्क में ही छूट गया और किसी की सौतनी పైజామా హీ డీలీ హోకర్ లటకాయి. సో ఇదంతా పిల్లల గురించి చెప్తున్నారనమాట. వీళ్ళు చిన్న మున్ను కూడా పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళారంట. సో తన మురళి వాళ్ళ సౌండ్ విని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సో ఏమైంది, ఒక్కొక్కరిది వాళ్ళు పెట్టుకున్న టోపీ కింద పడిపోయిందంట. అంటే పిల్లలు ఆ హ్యాపీగా పరిగెడుతూ వస్తున్నారు కదా. సో ఒక్కొక్కరిది అట్లా, ఒకరిది టోపీ పడిపోయింది, ఒకరిది జూతా అంటే షూ పార్క్ లోనే ఉండిపోయింది పడిపోయింది, ఒకరిది పైజామా డీలీ హోగా అంటే ప్యాంట్ కొంచెం లూజ్ అయింది. బట్ అయినా కూడా మురళి వాళ్ళ కోసం వాళ్ళు అట్లా రన్ చేస్తూనే వస్తున్నారనమాట. बच्चों का झुंड आ पहुंचा. సో అట్లా మొత్తం ఆ గ్రూప్ ఆఫ్ కిడ్స్ అందరూ వచ్చేసారు. एक स्वर से सब बोल उठे, ఆ, అంబి లేందే ముల్లి ఆర్ అంబి లేందే ముల్లి. సో అంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మేము కూడా తీసుకుంటాం మురళి అనేసి అంటున్నారు. మురళి వాళ్ళ హర్ష్ గద్గద్ హోటా. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట మురళి వాళ్ళ. బోలా సబ్కో దేంగే భయ్యా లేకిన్ జరా రుకో టెహరో, ఏక్ ఏక్ కో దేనే దో. సో తను అంటాడు, అందరికి ఇస్తాను కానీ కొంచెం వెయిట్ చేయండి, ఒక్కొక్కరికి ఇస్తాను అంటాడు. అభి ఇత్నీ జల్దీ హమ్ కహీ లాట్ తోడే హీ జాయింగే, మేమేమైనా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానా, మీ అందరికీ ఇచ్చే వెళ్తాను అని అంటాడు. బేచ్నే తో ఆయే హీ హే और है भी इस समय मेरे पास एक दो नहीं पूरी 57. సో తను అంటాడు, నా దగ్గర చాలా ఫ్లూట్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, మొత్తం 57 ఫ్లూట్స్ ఉన్నాయి నా దగ్గర. 57 అంటే 57 ఉన్నాయి అని చెప్తాడు. హా బాబూజీ క్యా పూछा था आपने कितने में दी, दी तो वैसे 3 3 पैसे के हिसाब से है पर आपको 2 2 पैसे में ही दे दूंगा. సో ఇక్కడ రోహిణి వాళ్ళ హస్బెండ్ అడిగాడు కదా విజయ్, తను అడిగాడు కదా ఎంత ప్రైస్ అనేసి. సో మురళి వాళ్ళ చెప్తాడు, నేను అందరికైతే త్రీ పైసే లాగిస్తున్నాను, మీకు మాత్రం 2 पैसे లాగిస్తాను అని చెప్తాడు. విజయ్ బాబు भीतर बाहर दोनों रूपों में मुस्कुरा दिए। मन ही मन कहने लगे, कैसा है, देता तो सबकी इसी भाव से है, सबको इसी भाव से है, पर मुझ पर उल्टा एहसान लाद रहा है। फिर बोले, तुम लोगों की झूठ बोलने की आदत होती है, देते होंगे सभी को 2 2 पैसे में, पर एहसान का बोझा मेरे ही ऊपर लाद रहे हो. సో తను అంటాడు, ఆ స్మైల్ చేస్తూ అంటాడు, అందరికీ కూడా నువ్వు 2 పైసే లాగానే ఇస్తున్నావేమో, నాకు చెప్తున్నావు నాకు మాత్రమే 2 పైసే లాగా ఇస్తున్నా అని. మేబీ అందరి దగ్గర ఇదే మాట చెప్తావేమో, అబద్ధాలు, జూట్ అంటే అబద్ధం, ఇలానే అబద్ధం చెప్తావేమో, అయినా కూడా నా పైన నాకే ఎందుకు 2 పైసేకి ఇస్తున్నా అని చెప్తున్నావు అనేసి, ఏదో నాకేదో నువ్వు పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నావు అనేసి అంటాడనమాట. మురళీ వాళ్ళ ఏక్దమ్ అప్రతిభ హో ఉఠా, बोला, आपको क्या पता बाबूजी कि इनकी असली लागत क्या है, यह तो ग्राहकों का दस्तूर होता है कि दुकानदार चाहे हानि उठाकर चीज क्यों ना बेचे, पर ग्राहक यही समझता है दुकानदार मुझे लूट रहा है. అసలు తను అంటాడనమాట అప్పుడు మురళి వాళ్ళ, అసలు మీకు దీని రియల్ వాల్యూ ఏం తెలుసండి, మీరు మేము ఎంతకి ఇచ్చినా కూడా, ఒక షాప్ కీపర్ ఒక సెల్లర్ ఎంతకి ఇచ్చినా కూడా మీరు అనుకుంటారు మమ్మల్ని మోసం చేస్తున్నారు లేదా మాకే నష్టం వచ్చేటట్టు చేస్తున్నారు, కానీ మీకు తెలీదు తను ఎట్లాంటి వస్తువుని ఎంతకి ఇస్తున్నారు అనేసి మీకు ఎప్పుడూ అర్థం కాదు అని అంటాడనమాట.
आप भला काहे को विश्वास करेंगे, लेकिन सच पूछिए तो बाबूजी, असली दाम 2 ही पैसा है। आप कहीं से आप कहीं से 2 पैसे में ये मुरली नहीं पा सकते। मैंने तो पूरी 1,000 बनवाई थी, तब मुझे इस भाव पड़ी है। సో షాప్కీపర్ అంటాడు అనమాట, మీరు అసలు నమ్మరు, నిజంగా అందరికి నేను ఇది టూ పైసెకే ఇస్తున్నాను, ఇంకా ఈ 2 పైసలో మీకు ఇంకెక్కడా ఫ్లూట్ దొరకదు. मैंने तो पूरी 1,000 बनवाई थी, तब मुझे इस भाव పడి थी. నేను మొత్తం 1,000 ఫ్లూట్స్ చేపిస్తే అప్పుడు నాకు ఇది 2 పైసలాగా పడింది, మీకు ఎక్కడ ఇంత తక్కువకు దొరకదు అని చెప్తాడు అనమాట. विजय बाबू बोले, अच्छा मुझे ज्यादा वक्त नहीं, जल्दी से 2 ठो निकाल दो। 2 मुरलियां लेकर विजय बाबू फिर मकान के भीतर पहुंच गए. సో విజయ్ బాబు అంటాడు, నా దగ్గర అంత టైం లేదు, ఇప్పుడు ఒక 2 మంచి ఫ్లూట్స్ చూసి ఇచ్చేయంటే అప్పుడు తను ఇస్తాడు మురళి వాళ్ళ. ఆ 2 మురళి తీసుకొని తను ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. मुरली वाला देर तक उन बच्चों के झुंड में मुरलियां बेचता रहा. उसके पास कई रंग की मुरलियां थी. बच्चे जो रंग पसंद करते, मुरली वाला उसी रंग की मुरली निकाल देता. సో ఆ, తను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా మంది పిల్లలు ఉండే, ఆ పిల్లలు ఏ మురళి అయితే అడుగుతున్నాడో అవన్నీ ఇస్తున్నాడు అనమాట. తన దగ్గర చాలా కలర్ఫుల్ ఫ్లూట్స్ ఉన్నాయి. यह बड़ी अच्छी मुरली है, तुम यही ले लो बाबू. राजा बाबू तुम्हारे लायक तो बस यही है. हाँ भैये तुमको वही देंगे. అంటే ఇవన్నీ ఒక్కొక్క పిల్లలతో అంటున్నాడు అనమాట. నువ్వు ఇది తీసుకో, ఈ కలర్ బాగుంటుంది, నీకు ఇదే సూట్ అవుతుంది, లైక్ తుమ్కో వై నువ్వు అడిగిందే ఇస్తాను, నీకు ఎలాంటిది కావాలో అలాంటిదే ఇస్తాను అని అలా అందరి పిల్లలతో మాట్లాడుతున్నాడు అనమాట. నారంగి రంగి అచ్చా వహీలో, ఒక అబ్బాయి ఆరెంజ్ కలర్ అడిగితే ఓకే అదే తీసుకో అని చెప్తున్నాడు. లే ఆయే పైసే, డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతున్నాడు. అచ్చా ये लो तुम्हारे लिए मैंने पहले ही से यह निकाल रखी है, तुमको पैसे नहीं मिले, तुमने अम्मा से ठीक तरह मांगे ना होंगे. धोती पकड़कर पैरों में लिपटकर अम्मा से पैसे मांगे जाते हैं बाबू. हाँ फिर जाओ, अब की बार मिल जाएंगे, दुअन्नी है तो क्या हुआ, ये लो पैसे वापस लो, ఠీక్ హో గయా నా హిసాబ్. సో ఏం చెప్తున్నాడంటే, ఇంకొక అబ్బాయితో అంటున్నాడు, ఏంటి మీ అమ్మ డబ్బులు ఇవ్వట్లేదా, వెళ్ళి మీ అమ్మని పట్టుకొని అడుగు, ఇస్తుంది, ఈసారి వెళ్ళి గట్టిగా తనని పట్టుకొని తన కాలు పట్టుకొని అడుగు, లైక్ తన కాళ్ళని మొత్తం పట్టేసుకొని అడుగు, ఇస్తుంది అని అంటుంది అనమాట. అట్లా ఒక్కొక్క పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. सो अच्छा अब तो किसी को नहीं लेना है, सब ले चुके, तुम्हारी माँ के पास पैसे नहीं है, अच्छा तुम भी यह लो, अच्छा तो अब मैं चलता हूँ. సో లాస్ట్ లో ఓకే అందరు తీసేసుకున్నారా అని పిల్లల్ని అడుగుతాడు అనమాట. సో ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మని డబ్బులు అడుగుదామని వెళ్తాడు కదా, సో తనతో అంటాడు, ఓకే మీ అమ్మ డబ్బులు ఇవ్వలేదా, అయినా నో ప్రాబ్లం, నువ్వు ఇది ఫ్రీగా తీసుకో అని తనకు కూడా ఇచ్చేస్తాడు అనమాట. ఇస్తారా మురళీ వాళ్ళ ఫిర్ ఆగే బడ్ గయా. సో అట్లా అందరికి ఫ్లూట్స్ ఇచ్చేసి అమ్మేసి తను ముందుకెళ్ళిపోయాడనమాట. आज अपने मकान में बैठी हुई रोहिणी मुरली वाले की सारी बातें सुनती रही. आज भी उसने अनुभव किया, बच्चों के साथ इतने प्यार से बातें करने वाला फेरी वाला पहले कभी नहीं आया. फिर वह सौदा भी कैसा सस्ता बेचता है. भला आदमी जान पड़ता है, भला आदमी जान पड़ता है, समय की बात है, जो बेचारा इस तरह मारा मारा फिरता है, पेट जो నా కరాయే సో తోడా. సో రోహిణి అనమాట, ఆ చిన్న మున్ను వాళ్ళ మదర్ ఉంటుంది కదా రోహిణి. సో తను కూర్చొని తన మాటలన్నీ వింటూ ఉంటుంది అనమాట మురళి వాళ్ళవి. తను పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాడు, పిల్లలతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, చాలా తక్కువకే ఇస్తున్నాడు అనేసి తన గురించి ఆలోచిస్తుంది అనమాట. అసలు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడు, చాలా మంచి అతను అనుకుంటా అనేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. इसी समय मुरली वाले का क्षीण स्वर दूसरी निकट की गली से सुनाई पड़ा, बच्चों को बहलाने वाला मुरलिया वाला. సో అట్లా తను ఆలోచిస్తూ ఉంటుంటే ఆ మురళి వాళ్ళ సౌండ్ వాయిస్ మెల్లమెల్లగా మాయమవుతూ ఉంది, అంటే తను దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. పక్క గల్లీలో పక్క స్ట్రీట్ లో తన వాయిస్ వినిపిస్తూ ఉంది ఆ పాట పాడుతూ. रोहिणी इसे सुनकर मन ही मन कहने लगी, और स्वर कैसा मीठा है इसका. बहुत दिनों तक रोहिणी को मुरली वाले का वह मीठा स्वर
और उसके बच्चों के प्रति वे स्नेहसिक्त बातें याद आती रही। महीने के महीने आए और चले गए, फिर मुरली वाला न आया। धीरे धीरे उसकी स्मृति भी क्षीण हो गई. సో రోహిణి ఆ మురళి వాళ్ళ వాయిస్ ఎంత బాగుంది అనేసి, ప్లస్ తను చాలా ఫ్రెండ్లీగా వాళ్ళ పిల్లలతో మాట్లాడిన విషయం అన్నీ తనకు ఎప్పుడు గుర్తొచ్చేవన్నమాట. అలా మెల్లిమెల్లిగా తను కూడా మర్చిపోయింది. 8 मास बाद అంటే 8 मंथ्स తర్వాత सर्दी के दिन थे. रोहिणी स्नान करके मकान की छत पर चढ़कर आजानुलंबित केश राशि सुखा रही थी. సో 8 मंथ्स తర్వాత వింటర్ సీజన్ అన్నమాట. సర్దీకే దిన్ అంటే వింటర్ సీజన్. సో రోహిణి స్నానం చేసి తన హెయిర్ ఆరబెట్టుకోవడానికి చేసుకోవడానికి టెరెస్ పైకి వెళ్ళింది అనమాట. छत అంటే टेरेस. इस समय नीचे की गली में सुनाई पड़ा बच्चों को बहलाने वाला మిఠాయి వాలా. సో తనకి అప్పుడు వినిపించింది మళ్ళీ బచ్చోं को बहलाने वाला, ఈసారి మిఠాయి వాలా. ముందు ఖిలౌనే వాలా, తర్వాత మురళి వాలా, ఇప్పుడు మిఠాయి వాలా. సో మీరు ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, ఆ కర్టెన్ వెనుక ఉన్నది రోహిణి, ఆ ఇద్దరు పిల్లలు చున్ను మున్ను, తను మిఠాయి వాలా, కూర్చున్న తను దాది నానమ్మ. तो मिठाई वाले का स्वर उसके लिए परिचित था. झट से रोहिणी नीचे उतर आई. उस समय उसके पति मकान में नहीं थे. हाँ, उनकी वृद्धा दादी थी. रोहिणी उनके निकट आकर बोली, दादी, चुन्नू मुन्नू के लिए मिठाई लेनी है, जरा कमरे में चलकर ठहराओ. मैं उधर कैसे जाऊं, कोई आता ना हो. जरा हटकर मैं भी चिक्की ओट में बैठी रहूंगी. సో తను తనకి అర్థమైంది అనమాట. అంటే తనకు చాలా ఫెమిలియర్ గా అనిపించింది అనమాట. పరిచిత అంటే ఫెమిలియర్ గా అనిపించింది ఆ వాయిస్. సో తను కిందికి దిగింది, ఇంటి పైనుండి కిందికి దిగి చూసింది. కానీ వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేరనమాట. ఓన్లీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఉంది. సో ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉంది. సో తనకు చెప్తుంది అనమాట, మనం చున్ను మున్ను కోసము అవి స్వీట్స్ తీసుకుందాం, మిఠాయి. ఇక్కడ స్వీట్స్ అంటే ఓన్లీ క్యాండీసే అనమాట. స్వీట్స్ తీసుకుందాము, తనని లైక్ ఆ రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్తుంది అనమాట తనకి. दादी उठकर कमरे में आकर बोली, ఏ మిఠాయి వాలే ఇదర్ ఆనా. సో వాళ్ళ నానమ్మ లేచి రూమ్ లో కూర్చొని ఆ మిఠాయి వాళ్ళని పిలుస్తుంది అనమాట. మిఠాయి వాళ్ళ నికట్ ఆగయా. బోలా కిత్ని మిఠాయి దూమా. సో మిఠాయి వాళ్ళ వచ్చాడు, అడిగాడు అనమాట, ఎన్ని స్వీట్స్ కావాలి అని అడిగాడు. ఏ నయే తరాకే మిఠాయియా హే, రంగ్ బిరంగి, కుచ్ కుచ్ కట్టి, కుచ్ కుచ్ మీఠీ, జాయికేదార్, బడి దేర్ తక్ ముహ్ మే టిక్తీ హే. సో తన స్వీట్ గురించి చెప్తున్నాడు. ఏది కావాలి, చాలా కలర్ఫుల్ ఉన్నాయి, కొన్ని పుల్లగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మీకు ఏది కావాలి, చాలా సేపు నోట్లో ఉంటాయి అవి అని చెప్తున్నాడు. बच्चे बड़े चाव से चूसते हैं. इन गुणों के सिवा ये खांसी भी दूर करती है. कितनी दूर, చప్టి గోల్ పెహల్దార్. సో ఏమంటున్నాడంటే ఇవి ఇవి తింటే దగ్గు కూడా తగ్గిపోతుంది, ఆ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఏది ఇవ్వాలి అని షేప్ చెప్తున్నాడు. అంటే రౌండ్ ఇవ్వనా లేదా ఇలా ఓవల్ షేప్ ఇవ్వనా అని చెప్తూ ఉన్నాడు అనమాట. పైసే కి 16 దేతా హో, అంటే 1 పైసకి 16 ఇస్తాను, 16 క్యాండీస్ ఇస్తాను అని చెప్పాడు అనమాట. దాది బోలి, 16 తో బహుత్ కమ్ హోతీ హే, భలా 25 తో దేతే. సో వాళ్ళ దాది అంటుంది, పెద్దవాళ్ళు అలానే బార్గెన్ చేస్తారు కదా, సో 1 పైసకి 16 అంటే చాలా తక్కువ, 25 ఇవ్వు అంటుంది అనమాట. మిఠాయి వాలా, నహీ దాది, అధిక్ నహీ దే సక్తా, ఇత్నా భీ దేతా హూ, యహ్ అబ్ మే తుమే క్యా, ఖైర్ మే అధిక్ నా దే సకూంగా. సో మిఠాయి వాళ్ళ అంటాడు, నేను ఇచ్చేదే చాలా ఎక్కువ, నేను ఇంతకంటే ఎక్కువ నేను ఇవ్వలేను అని చెప్తాడు. రోహిణి దాदी के पास ही थी. बोली, दादी फिर भी काफी सस्ता दे रहा है, 4 पैसे की ले लो, यह पैसे रहे. సో రోహిణి అంటుంది, తను వింటుంది అనమాట. తను అంటుంది, పర్లేదు, 16 అంటే తక్కువకే ఇస్తున్నాడు మనకి, 1 పైసకి 16 అంటే తక్కువకే ఇస్తున్నాడు, ఈ పైసలు తీసుకొని మీరు అవి తీసుకోండి అని చెప్తుంది. మిఠాయి వాలా మిఠాయియా గిన్నే లగా, 2 4 की दे दो. अच्छा, 25 नहीं सही, 20 ही दो.
అరే హా మే బూఢీ హుయి మోల్ భావ్ అబ్ ముझे ज्यादा करना आता भी नहीं. సో తను అంటుంది, సరే నువ్వు ఎట్లా 25 ఇవ్వా అంటున్నావు కదా, అట్లీస్ట్ 20 అన్నా ఇవ్వు అని అంటుంది అనమాట. कहते हुए दादी के पोपले मुंह से जरा सी मुस्कुराहट फूट निकली. సో తను అంటుంది, నేను ఎట్లా లైక్ ఏజ్ అయిపోతుంది కదా, నాకు అంత తెలియదు కూడా ఇవన్నీ ఎంత లైక్ కౌంటింగ్ ఇదంతా అని తను నవ్వుతుంది అనమాట. रोहिणी ने दादी से कहा, दादी इससे पूछो तुम इस शहर में और भी कभी भी आए थे या पहली बार आए हो, यहाँ के निवासी तो तुम हो नहीं. సో రోహిణి అంటుంది వాళ్ళ నాన్నమ్మతో, ఒకసారి తనని అడగండి, తను ఈ సిటీలోనే ఉంటాడా లేదా బయట నుండి వచ్చాడా, ముందెప్పుడన్నా వచ్చాడా, ఎందుకంటే ఇక్కడ అతనైతే కాదు అనేసి నాకు అనిపిస్తుంది అని అంటుంది అనమాట. दादी ने इस कथन को दोहराने की चेष्टा की ही थी कि मिठाई वाले ने उत्तर दिया, पहली बार नहीं और भी कई बार आ चुका हो. సో వాళ్ళ నాన్నమ్మ ఇట్లా అడుగుదామని అనుకుంటుంది. ఆ మిఠాయి వాళ్ళ చెప్తాడు, ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలా సార్లు వచ్చాను అని చెప్తాడు. రోహిణి चिक की आड़ ही से बोली, पहले यही मिठाई बेचते हुए आए थे या और कोई चीज. సో రోహిణి మళ్ళీ అడుగుతుంది అనమాట, ఫస్ట్ కూడా మిఠాయి అమ్మడానికి వచ్చావా లేదా ఇంకేమన్నా అడిమావా అనేసి అంటుంది. మిఠాయి వాలా హర్ష్ సంశయ్ और విస్మయాది భావోं में डूबकर बोला. సో మిఠాయి వాళ్ళ హ్యాపీనెస్, సంశయ్ అంటే కొంచెం ఏదో డౌట్ఫుల్ గా, సర్ప్రైజ్డ్ గా, ఇవన్నీ ఫీలింగ్స్ తో అంటాడు. ఇస్సే పహలే మురళి లేకర్ ఆయా థా और उससे भी पहले खिलौने लेकर. సో తను చెప్తాడు, దీనికంటే ముందు ఫ్లూట్ తీసుకొని వచ్చాను, అంతకంటే ముందు టాయ్స్ తో వచ్చాను అని చెప్తాడు. रोहिणी का अनुमान ठीक निकला. अब तो वह उससे और भी कुछ बातें पूछने के लिए अस्थिर हो उठी. वह बोली, इन व्यवसायों में भला तुम्हें क्या मिलता होगा. సో అప్పుడు రోహిణి అనుకుంటుంది, ఓ నేను అనుకుందే కరెక్ట్ అయింది అనేసి అనుకుంటుంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటుంది. ఇవన్నీ చేస్తే నీకు అసలు ఏం దొరుకుతుంది అంటే, ఈ పనులు చేస్తున్నావు కదా, నీకు ఏం దొరుకుతుంది అని అడుగుతుంది అనమాట. వహ బోలా, మిల్తా భలా క్యా హే, యహీ ఖానే భర్ కో మిల్ జాతా హే, కభీ నహీ భీ మిల్తా హే. సో తను అంటాడు, ఏం దొరుకుతుందని, ఏదో తినడానికి కొంచెం ఫుడ్ దొరుకుతుంది ఈ డబ్బుతో, ఒక్కొక్కసారి అది కూడా దొరకదు నాకు అని చెప్తాడు. पर हाँ, సంతోష్, ధీరజ్ और कभी कभी అసీం సుఖ్ జరూర్ మిల్తా హే. మళ్ళీ చెప్తాడు, ఆ ఫుడ్ దొరకకపోయినా నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది, ధైర్యం వస్తుంది, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తాడు అనమాట. యహీ నాకు కూడా అదే కావాలి అని చెప్తాడు. సో కేసే వహ భీ బతాओ, అదేలా హ్యాపీనెస్ ఎలా వస్తుంది అది కూడా చెప్పు అని అంటుంది అనమాట. अब व्यर्थ उन बातों की क्यों चर्चा करूं, उन्हें आप जाने ही दे, उन बातों को सुनकर आपको दुख ही होगा. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఇప్పుడు అవి వింటే మీరు కూడా బాధపడతారు అనేసి అంటాడు. जब इतना बताया है तब और भी बता दो, मैं बहुत उत्सुक हूँ, तुम्हारा హర్జా నా హోగా, మిఠాయి మే और भी ले लूंगी. సో తను అంటుంది, రోహిణి ఇంత చెప్పావు కదా, ఇంకా అది కూడా చెప్పేసేయి, నీకేం నేను లాస్ రానివ్వను, ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొన్ని స్వీట్స్ తీసుకుంటాను అని చెప్తుంది. సో అతిశय गंभीरता के साथ मिठाई वाले ने कहा, मैं भी अपने नगर का एक प्रतिष्ठित आदमी था. నేను తను చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. సో నేను కూడా మా సిటీలో చాలా లైక్ గొప్పతన్ని, లైక్ రిచ్ ఉండే ఆ, మేము చాలా రిచ్ ఉండే వాళ్ళము, మంచి పేరున్న వ్యక్తిని నేను. మకాన్ వ్యవసాయ్ గాడి గోడే, మకాన్ అంటే ఇల్లు, వ్యవసాయ అంటే ఒకటి, వ్యవసాయ హ్యాస్ టూ మీనింగ్స్, ఏంటంటే ఒకటి పొలాలు లేదా మంచి వర్క్, మంచి జాబ్ కూడా ఉండేది నాకు. నా దగ్గర గాడి వెహికల్స్, హార్సెస్, సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. స్త్రీ అంటే ఇక్కడ వైఫ్. చోటే చోటే దో బచ్చే బీతే, ఇద్దరు పిల్లలు కూడా ఉండేవాళ్ళు నాకు. మేరా వహ సోనే కా సంసార్ తా. సో నాది బంగారం లాంటి కుటుంబం అని చెప్తాడు. బాహర్ సంపత్తి కా వైభవ్ తా, భీతర్ సాంసారిక్ సుఖ్ తా. నాకు వెల్త్ కూడా ఉంది, అలాగే నా ఫ్యామిలీతో కూడా నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అని చెప్తుంది. స్త్రీ సుందరి థీ, మేరీ ప్రాన్ థీ. నా వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుండే, నాకు తనంటే చాలా ఇష్టం. బచ్చే ऐसे सुंदर थे जैसे सोने के सजीव खिलौने. పిల్లలు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉండేవాళ్ళు అంటే సేమ్ బంగారం లానే ఉండేవాళ్ళు. उनकी अटखेलियों के मारे घर में कोलाहल मचा रहता था. समय की गति, విధాతా కి లీలా, అబ్ కోయి నహీ హే. సో వాళ్ళు అట్లా ఇంట్లో ఆడుతూ ఉంటే ఎంత బాగా అనిపించేదో, కానీ ఆ టైం అయిపోయింది, లైక్ గాడ్ కూడా నాతో ఇలా చేశాడు, ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు అని చెప్తాడనమాట. దాది ప్రాణ్ నికాలే నహీ నిక్లే.
दादी, प्राण निकाले नहीं निकले, इसलिए अपने उन बच्चों के खोज में निकला हूँ। वे सब अंत में होंगे तो यही कही, ఆఖిర్ కహీ నా జన్మే హీ హోంగే. సో తను వాళ్ళ నానమ్మతో అంటూ ఉంటాడనమాట. సో నేను ఆ సంతో లైక్ ఆ పిల్లల కోసమే నేను ఇప్పుడు వెతుకుతూ వచ్చాను. అంటే వాళ్ళు లేరు ఇప్పుడు, కానీ వేరే పిల్లల్లో ఆ పిల్లల్ని చూసుకుందామని వచ్చాను. వాళ్ళు ఇంకెక్కడో పుట్టుంటారు కదా, అందుకే నేను వాళ్ళ కోసం వచ్చాను అని చెప్తాడనమాట. ఉస్తరా उस तरह रहता, घुल घुल कर मरता, इस तरह సుఖ్ సంతోష్ కే సాత్ మరూంగా. సో ఒకవేళ నేను అలానే ఒకే దగ్గర ఉండిపోయి ఉంటే నేను అలానే చాలా బాధతో చనిపోయేవాడిని, చనిపోతాను. కానీ ఇప్పుడు ఇలా పిల్లలతో కలిసి వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉంటే కొంచెం హ్యాపీగానన్నా లైక్ చనిపోతాను అని చెప్తాడు అనమాట. इस तरह के जीवन में कभी कभी अपने उन बच्चों की एक झलक सी मिल जाती है, ऐसा जान पड़ता है जैसे वे इन्हीं में उछल उछल कर हंस खेल रहे हैं. సో నేను ఈ పిల్లల్లోనే నా పిల్లల్ని చూసుకుంటాను. సో వీళ్ళు హ్యాపీగా ఉంటే వీళ్ళ ఆటలు పాటల్లోనే నేను వాళ్ళని చూసుకుంటాను అని చెప్తాడనమాట. पैसों की कमी थोड़े ही है, आपकी दया से पैसा तो काफी है, जो नहीं है इस तरह उसी को पा जाता हो. నా దగ్గర డబ్బు చాలా ఉంది, అసలు డబ్బుకి ఏ కొరత లేదు, కానీ ఏది లేదంటే అది సంతోషమే, పిల్లలు లేని ఈ లైఫ్ ఉంది నాకు అని చెప్తాడు. रोहिणी ने अब मिठाई वाले की ओर देखा, उसकी आंखें आंसुओं से तर है. సో రోహిణి అతని వైపు చూస్తే తను కళ్ళ నిండా టీయర్స్ ఉన్నాయన్నమాట, కన్నీళ్ళు ఉన్నాయి. इसी समय चुन्नू मुन्नू आ गए, रोहिणी से लिपट कर उसका आंचल पकड़कर बोले, अम्मा मिठाई. సో అప్పుడే చిన్ను మున్ను కూడా వస్తారంట. వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని స్వీట్స్ అని అడుగుతారంట. मुझसे लो यह कहकर तत्काल कागज की दो पुड़िया मिठाइयों से भरी మిఠాయి వాలే నే చున్ను మున్నుకో దేది. సో అప్పుడు మిఠాయి వాళ్ళ అది విని నా దగ్గర నేను ఇస్తాను అనేసి ఒక పేపర్ లో క్యాండీస్ అన్ని పెట్టి వాళ్ళకి ఇస్తాడనమాట. रोहिणी ने भीतर से पैसे फेंक दिए, मिठाई वाले ने पेटी उठाई और कहा, अब इस बार ये पैसे ना लूंगा. दादी बोली, अरे अरे ना ना, अपने पैसे लिए జా బాయ్. సో తను రోహిణి లోపల నుండి తనకి డబ్బులు ఇస్తుంది. అప్పుడు మిఠాయి వాళ్ళ అంటాడు, లేదు లేదు, ఈసారి నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను అంటాడు. అప్పుడు దాది అంటుంది, అదేంటి అట్లా, నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళు అని అంటుంది. తబ్ తక్ ఆగే ఫిర్ సునాయి పడా ఉసీ ప్రకార్ మాదక్ మృదుల్ స్వర్ మే బచ్చోं को బహలానే వాలా మిఠాయి వాలా. సో తను డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ అలా చాలా అతని వాయిస్ లో, అతని మంచి స్వీట్ వాయిస్ లో అంటాడు, బచ్చోं को బహలానే వాలా మిఠాయి వాలా. సో ఇది వచ్చేసి మిఠాయి వాలా లెసన్. ఓకే, బాగుంది కదా. సో ఎవరు రాశారు? భగవతి ప్రసాద్ వాజ్పేయి. Okay. Okay, children, I hope you understood the story. If you have any doubts, please comment down. And if you like the video, please like it and share it with your friends. Thank you.